రానున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని డీఈఓ రాధాకృష్ణ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని దీప్తి విద్యాలయంను డీఈఓ రాధాకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో దీప్తి విద్యాలయం పరీక్షా కేంద్రాన్ని పరిశీలించడం జరిగిందని, పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఇన్విజిలేటర్లకు సహకారం అందించాలని పాఠశాల యాజమాన్యానికి సూచించినట్లు వారు తెలిపారు. పరీక్షా సమయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే తమను సంప్రదిస్తే సమస్యలను పరిష్కరిస్తామని, పరీక్షల సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాధాకృష్ణ అన్నారు. చేగుంట మండలంలోని దీప్తి హై స్కూల్ను సందర్శించడం జరిగింది. 10వ తరగతి ఎగ్జామ్స్ మనకి మార్చి 15 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో భాగంగా ఈ స్కూల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత మిగతా సదుపాయాల గురించి స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపాల్తో మాట్లాడడం జరిగింది. వచ్చినటువంటి సిఎస్డిఓలు ఇన్విజిలేటర్లకు ఫుల్గా కోఆపరేషన్ అందించవలసిందిగా, ఇక్కడ కూడా పిల్లలకి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా పాఠశాలకు సంబంధించి మరి అన్ని రకాలుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము టీచర్స్ని నియమించడం కానీ, తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్షూర్ చేయడంలో కానీ ఎటువంటి లోపాలన మరి స్కూల్ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్కి కానీ ఇతరులకు కానీ ఏమైనా ఇబ్బంది కలిగినట్టు మా దృష్టికి వస్తే వాళ్ళపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.